సిరిపురపు సిన్నరి హరిసాపట్టుకెళ్తుంటే సిరిపురపు సిన్నరి హరిసాపట్టుకెళ్తుంటే సిరిపురపు అవి మాటలా మంత్రాలా తెలిసేలా చెప్ప నీకు ఇంగ్లీష్ రాదు కదూ అచ్చీవిడు మా వాళ్ళందరూ నన్ను ఇక్కడ వదిలేసి అవతలటికి వెళ్ళిపోయారు. నన్ను ఎక్కడ తీసుకెళ్తావు? చంపినలేదు ఇది గేలమా. అక్కడ చేప ఉంటారు, ఇలా లాగితే బయటకు వస్తా చూడు నాగుతారు. బాస మారిపోయింది. అసలు బాస్ అదే బాబోయ్, చీపురి పల్ల చీపురి గట్లా అమ్ముకునేదాన్ని. గూడ్స్ పంటే వారి గుంటూరు లేపు కలిపి నాకు అమ్మ ఉంచేసినాడు. అప్పుడు కానీ నీ కాలేజీలో చీపురగా చేరిపోనాను. చేతికంటే పడి దూరంలో ఉందా? రూములు ఖాళీ లేవయ్యా, బంగ్లా అంతా అవకాశంలో ఉన్నది. ఏంట్రా బాగుతున్నావు? మేము ఫోన్ చేసి చెప్పాం కదా, ఈ వారం దాటితే చిత్రాంగి దొరకదు. వచ్చే వారం మేము దుబాయ్కి వెళ్తున్నాం. ఈ వారం మీరు దుబాయ్ వెళ్ళిపోండి, వచ్చే వారం చిత్రాంగి నేను మీకు ఏర్పాటు చేస్తాను. రాయ్ తలుపు తీయరా. చెప్తే వినిపించుకోరేటయ్యా, రోజులు మనవి కావు. మనం పెట్టిన రూల్స్ మనమే మింగే రోజులు వచ్చాయి. నన్ను ఇబ్బంది ఎట్టకండి, నన్ను ఇబ్బంది ఎట్టకండి బాబు. నన్ను ఇబ్బంది పడకండి బాబు. అమ్మ నా కొడక, పెద్ద లార్జ్ స్కేల్ కంపెనీ పెట్టావే, ఫిగర్స్ అన్ని ఫ్రెష్ గా ఉన్నాయి. మా దగ్గర దాస్తావేంట్రా? మేము ఫ్రీగా అడుగుతాం అనుకుంటున్నావా? నీకు రేట్ ఎంత కావాలంటే అంత ఇస్తాం. అయ్యి బాబోయ్, వాళ్ళు స్టూడెంట్ పిల్లలు బాబు. ఆడపిల్లలైతే చాలు, అదంతా మేము అడ్జస్ట్ చేసుకుంటాం. మీరేంటి బాబు, మీరు అడ్జస్ట్ చేసుకుంటారు. మీ బాబులు కట్ల సంపాదించి ఎడతా ఉంటే మీరు అడ్జస్ట్ చేసేసుకుంటారు. మీ కాళ్ళు పోయినా చేతులు పోయినా కర్ర కాళ్ళతో కర్ర చేతులతో అడ్జస్ట్ చేసేసుకుంటారు. మరి నన్నేటి అడ్జస్ట్మెంట్ చేసుకోమంటారు బాబు? ఆ పిల్లల మీద కానీ ఏ రోలిందా ఆ గోపన కొడతా తేడా వచ్చేస్తుంది. మీకెందుకు, మీరు వచ్చేవారు రండి. ఈ బంగ్లా ఏం కర్మ, ఆ గోదావరి అంతా ఇచ్చేస్తాను. అంతవరకు నన్ను ఇబ్బంది ఎట్టకండి బాబు. లోపల ఎవరో రౌడీలు అల్లరి చేస్తున్నారు. షేవ్ గోపి, షేవ్ కాదు, షేవ్ గోపి, షేవ్. ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను, మర్యాదగా బయటికి నడవండి. మేమెందుకు బయటికి రావటం? వాళ్ళనే లోపలికి రమ్మను. మేమేం వద్దన్నావా?
దెబ్బ మీద దెబ్బేసి దెబ్బ మీద చాలే అబ్బాయి గారికి సిగ్గు లేదు కానీ సోకెక్కువే. ఏంటి మళ్ళీ నేనే ఆడపిల్లంటే సిగ్గుపట్టానికే. అవును, నీకేంటి సిగ్గు? నీలాంటి అన్నయ్య ఉన్నందుకు నేనే సిగ్గుపడాలి. అబ్బా, తల కొట్టేసినట్టయిపోయింది బాబు. ఏటైంది? నీ యాసానికి బుల్లమ్మ గారు ఏమన్నారో తెలుసా? ఆ. ఎందుకు మీ అన్నయ్య పంచలే కట్టుకు తిరుగుతాడు, ప్యాంట్ వేసుకోడా అన్నారు. బుల్లమ్మ గారు అన్నారా? ఉమ్, నిజంగానా? అవును ప్యాంటీస్ కూడా అన్నారా? అవును. చెప్పు. చెప్పు. ఏట్రా బాబనా? వెంటనే నాకు ప్యాంటు చొక్కా కోటు ఇవ్వరా. ఏంటి పాంటు సొక్క కోటునా? అవి మనోళ్ళు ఆడుతున్నాడు రా. అవన్నీ కుదరవు. వెంటనే నాకు ఇవ్వకపోయావో నీ బల్లా ఉండదు, నీ బట్టలు ఉండవు, అంతే. ఆగరా ఆగరా ఆగరా. 6 ఏళ్ల క్రితం మలేరియా ఇన్స్పెక్టర్ టీకాలెట్టిన మనూరు వచ్చి మలేరియాతో చచ్చిపోన్నాడు. ఆడి జత ఒకటి అటికి మీద ఉండాలా, దులిపేసి ఇస్తాను, వేసేసుకో, ఓవర్ రైట్గా ఉంటది. అవును, మళ్ళీ మనం ఊసు బిల్లగోసి తీసేసి పాంటు సొక్క వేసేస్తున్నావు. స్టూడెంట్ పిల్లలు ఎవరన్నా సరి చేస్తారా వేట్రా? పిట్టలదల్లా ఉన్నాడు కదా? కాదే, చాపల్లా ఉన్నాడు. చేపలు కప్పలు ఎలకలు ఏమన్నా ఆసామాసి బట్టలు అనుకున్నారా? మళ్ళీ ఆఫీసర్ ఈ బట్టలు ఏమిటి, వేషం ఏమిటి? వాళ్ళందరూ నిన్ను వేళాకోళం చేస్తున్నారు తెలుసా? అయ్య బాబోయ్, ఇదేంటండి? మీరే మా చెల్లెలతో చెప్పారట్టుగా నన్ను ప్యాంట్ వేసుకోమని. ఓ అదా, ఏదో ఊరికే చెప్పాను. ఈ బట్టలు నీకేం బాగోలేదు. మరి నువ్వుగా నీ బట్టల్లోనే చాలా బాగుంటావు. అయ్య బాబోయ్, నిజమా? నిజంగా చాలా బాగుంటావు. చాలా బాగుంటావు. చాలా బాగుంటావు. చాలా బాగుంటావు. చాలా బాగుంటావు.